పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి. పంతొమ్మిది క్వింటాలు వచ్చింది. 10 ఎకరా 19 క్వింటాలు కోసుకున్నారు. కోసుకున్నాం. ఇప్పుడు ఈ కాయలు ఉన్నాయి. ఈ కాయలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 3-4 క్వింటాలు వస్తాయి. 19 అంటే 22, 25 వస్తుంది. 25 తక్కువనే కదా. మళ్ళీ 75 సెంట్లు కదండి. 75 సెంట్లు 25. అక్కడ మాత్రం 4 ఎకరాలు వేసా, అది 33 అట్లా వస్తుంది. 3 క్వింటాలు చివరి దాకా వస్తాయి. చివరి దాకా మళ్ళీ సైజ్ వచ్చింది. నేను కంటిన్యూషన్ ఉన్న అంటే డిసెంబర్ కంటే ముందు నుంచి వాడుతూ ఉన్నా. మన అంతకుముందు మామూలు ఇది కొట్టినా, ఇంటి వాడుతూ ఉన్నా కంటిన్యూషన్. ఎందుకు మామూలు ఇది మళ్ళీ కొట్టుకోతే ఎందుకు దీనికి మళ్ళీ డైవర్ట్ అయ్యారు? అంటే అప్పుడు అంత చూద్దామన్నట్టు అనుకున్నాం. మేము మా వాడు పెట్టకముందు కూడా మీ దగ్గరికి వచ్చి వాడా 3 years నుంచి. కాకపోతే అడప వాడేది. తర్వాత ఇప్పుడు ఫుల్ వాడుతున్నా. అప్పుడు అడప వాడిందని ఇప్పుడు ఫుల్ వాడిందని ఏంటి తేడాలు? డిఫరెన్స్ కనపడ్డది నాకైతే కనపడ్డది. ఆ వేరియేషన్ ఉంది నాది. డిఫరెంట్ కనపడినాయంటే ఏంటి? దిగుబడి లేదా మొక్కలు? దిగుబడిను గ్రోతింగ్ అదంతా బాగుంది. గ్రోత్ ఉంటేనే దిగుబడి వస్తాయి. అంతే. అప్పుడు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? అప్పుడు తక్కువ వచ్చిందండి. అంత ముందు అయితే బాగా తక్కువ ఉండే. లాస్ట్ ఇయర్ కొద్దిగా కూడా పర్లేదు. సంవత్సరం ఆడుకునేటప్పుడు పర్వాలేదు. తొంభై రోజుల నుంచి 100 రోజుల మధ్య వీల్టుకు మన మొక్కలు చచ్చిపోతుంటాయి కదా సార్, వాటికి మన వినోదం బాగా పనిచేస్తుంది. కరెక్ట్ 3 days లోనే కంట్రోల్ చేస్తుంది అది. అంటే లేత వయసులో, వయసు ముదిరిన కొద్దీ అది చెట్టు ఇక ఆగలేకపోతుంది సార్. చెట్టు కాడ బాగా పెరిగేసి పోతుంది. చిన్న వయసులో 90 రోజుల నుంచి 100 రోజుల మధ్య అయితే సూపర్ గా పనిచేస్తుంది వినోదం. మనం ఎకరానికి ఒక 2 ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఒక బిడ్డ 10 రోజుల కాడికి వెళ్ళి బాగుతుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ఫ్లవరింగ్ అనేది అసలు డ్రాప్ అవ్వట్లేదు సార్. ఇప్పుడు మన మందుల వల్ల ఈ ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవ్వట్లేదు. ఎంత ఫ్లవరింగ్ పడితే అంత ఆగిపోతుంది. అట్లనే అది పిందయి మంచిగా కాయ అయిపోతుంది. అయితే ఈ సంవత్సరం వినోదం ఎక్కువ వాడానండి నేను. మచ్చలు రాలే కాయల్లో మచ్చ రాలే అసలు. వచ్చేసి ఒక 90 క్వింటాలకు 60 kg వచ్చింది ఫస్ట్. ఇప్పుడు మిగిలిన వాళ్ళది ఉంటాయి కదా, వాళ్ళకన్నా తాళకాయ తక్కువ ఉంది. వాళ్ళకన్నా తాళకాయలు తక్కువ ఉన్నాయి. వర్షం పడక ముందు చూసా, కొట్టన వాళ్ళ చూసా, వాళ్ళకి ఎక్కువ ఉన్నది, మనకు తక్కువ ఉంది. వినోదం వాడడం వల్ల మంచి. మనం 50 క్వింటాలు తీస్తే అందులో ఒక బస్తా కూడా వెళ్ళలేదు సార్ మనకి.
అరవస్థ అయింది. అంటే ఇప్పుడు మీరు వచ్చిందని చెప్పడం కాదు, నేను ప్రాక్టికల్ గా చూసిన ఉన్నట్టుగా చెప్పుకోవాలి. మేము వచ్చినామని చెప్పుకుని మిమ్మల్ని మీ మాటలు నమ్ముకుని ఇంకొకరు వేసి వాళ్ళు పాడు కాకూడదు కదా. నేను అంటే ప్రాక్టికల్ గా చూసి దాన్ని గమనించింది అనమాట. అయితే డిఫరెన్స్ ఉంది, కొట్టచ్చు పర్వాలేదు అని చెప్పేసి పాలపు కావచ్చు అని చెప్పేసి అనుకున్నా. నేను 128 క్వింటాలకు 1 క్వింటా తాలు వచ్చిందండి. అంతేనా? సరే, తాలుగాయ రాగానే మంచిగా వస్తే మంచిదే కదా. నారు కుళ్ళిపోవడం ఆగట్లేదు. ఇక మన వినోదం ఫస్ట్ తీసుకొని చెప్తే కొట్టిన ఒక్కసారి కొట్టిన దానికి చాలా గుణం కనపడింది. నారు కుళ్ళిపోవడం మొత్తం అయిపోయింది. ఇక అప్పటి నుంచి నాకు బాగా నమ్మకం. ఫస్ట్ నుంచి నార్మల్ మొత్తం ఇవే మందులు, ఇంగ్లీష్ మందులు ఏ కొట్టలేదు. మిర్చి తోట కూడా ఇప్పటి వరకు కూడా ఇవే మందులు కొట్టుకుంటూ వస్తాను. ఫస్ట్ నుంచి ఇవే మందులు. వచ్చింది మాకంత దిగుబడి అంటే ఇంకా ఉందండి, చాలా ఉంది. ఇప్పటి వరకు ఒక 10 క్వింటాలు కోసాం. ఇంకో 15 క్వింటాలు 10 క్వింటాలు అట్లా పైన కాపు ఉంది, కొయ్యాలి. కాకపోతే ఏంటంటే ఈ మందు కొడితే సార్ మనకు హాయిగా గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు. లేదు సార్ లేదండి, అడగండి, ఎవరన్నా అడగండి సార్. ఇది ఇంగ్లీష్ మందు కొట్టినప్పుడు అరే రేపు మళ్ళీ ఏం కొట్టాలి, ఇవాళ కొట్టడమే ఆలస్యం, మళ్ళీ రేపు ఇంకేం మందు కొట్టాలి, లేదంటే ఇంకా 4 రోజులకి ఏం మందు కొట్టాలి. ఇప్పుడు అట్లా లేదు, వారం రోజుల వరకు ఏం మందు కొట్టాల్సిన అవసరం లేదు అనేది మనకు నిజమైపోయింది. ఇంకా అంతే, వారం రోజులకు మళ్ళీ కొట్టేది, అంతే కాముగా ఉండేది. ఇంకో మందు పేరు ఎత్తలేదు, మధ్యలో వినోదం కొట్టుకునేది, నివారణ కొట్టుకునేది. ఈ సంవత్సరం పురుగంటూ కూడా రాలేదు సార్, చాలా బాగుంది. బాగుంటే మీరు బాగుంటే చాలా బాగుంది సార్. నాదొక ఆలోచన ఏంటంటే సార్, చెప్పండి, అది సాధ్యమైందో కాదో కానీ ఇట్లా వస్తేనే కదా మీ ఆలోచనలు చెప్తారు. అది వినోదం ఉంది కదా సార్, వారం దీనికి మధ్యలో గ్యాప్ 4 రోజులు 3 రోజులు గ్యాప్ ఇచ్చి కొట్టాలంటున్నారు. ఇట్లా ఇప్పటికీ చాలా బాగుంది, ఎక్కువ రోజులు కొట్టాల్సిన అవసరం రావట్లేదు. కానీ ఖర్చు ఇంకా తగ్గించుకోవాలంటే ఈ మందులు ప్లస్ వినోదం కలిపి కొట్టేటట్టుగా ఏదైనా మందు ఉంటే కొద్దిగా తేడాలు అవుతాయి సార్. సార్ ఇక్కడ మనకు ప్రసాదరావు గారు సింగిల్ వరుస పెట్టారు, అది చూసాం మొన్న వెళ్ళి. సార్ చెప్పినంటే ఉపయోగం ఉంటేనే చెప్తారని అనుకున్నాం. మొన్న వెళ్ళి చూసాం, మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసి బాగుంది అనుకుంటే వచ్చే సంవత్సరం మేము కూడా. నేనేమంటే మీరు పూర్తిగా పెట్టబాగండి, మీకు ఒక ధైర్యం వచ్చేందుకు 1 ఎకరా 2 ఎకరా అట్ట పెట్టండి, మిగిలినది మామూలుగా పెట్టుకోండి. దీని తేడాలు చూడండి, దీనికి ఎంత ఎరువు వేసినాము, దానికి ఎంత ఎరువు వేసినాము, దానికి వేసిన ఎరువు దీన్ని వేసుకురండి. ఏది సింగిల్ లైన్కి ఇది దిగుబడి పెరుగుతుంది. ఏంటంటే ఒక మొక్క తీసుకున్న ఎరువును 2 మొక్కలు తీసుకుంటుంది. అది మిరప గింజల పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది సార్, చాలా తగ్గిపోతుంది. అవి తగ్గిపోతాయి కదా, 5,000 6,000 మొక్కలు ఉంటే 1 ఎకరాకి సరిపోయేది. అదే మీరు మీరు మీ ఏరియా, ఇప్పుడు మేము ఏదో మా ఏరియాలో పండిన దాన్ని పెట్టి నేను చెప్పిపోతా. ఇప్పుడు నేను రైతుగా ఉండబోయి మేము ఏమేమి చేసినామని చెప్పొచ్చు, మాకు దిగుబడులు ఎక్కువ వచ్చిన దాని గురించి చెప్పొచ్చు. కానీ మీ ఏరియా వాతావరణం మారేటప్పుడు మీ ఏరియాలో ఏది సూట్ అవుతుందో అది చేసుకోండి. ఒత్తుగా పెట్టి చూడండి, పలసగా పెట్టి చూడండి, దేల దిగుబడి ఎక్కువ వచ్చి మనకు ఇబ్బందులు లేకుండా ఏది ఉన్నాయంటే దాన్ని కంటిన్యూ చేయండి. మళ్ళీ సరే సార్, అట్లయితే 10 ఎకరాలు 1 ఎకరా 2 ఎకరాలు 2 ఎకరాలు పెట్టి చూడండి. కొంపమునికి పోయేది ఏమున్నాయి, 2 ఎకరాలు పెట్టి చూడండి. దిగుబడి ఇదిలో బాగా వచ్చి ఇదిలో కొద్దిగా మన ఖర్చులు తక్కువ అవుతున్నాయి, చెట్లు కూడా బాగుంది, మనకు ఇబ్బందులు లేకుండా ఉన్నామంటే కంటిన్యూ చేయండి. ఒక మనిషి తినే తిండిని 2 తిన్నారనుకో, వీడు పని చేయడు వాడు పని చేయడు. అదే ఒకటి చేసుకున్నామని ఏదో 1 గంట సేపు అన్నా మంచిగా చేస్తాడు కదా, మనిషిలాగానే మొక్క.
పన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.